ఉన్న అమ్మని చూసాము. ఇక స్వామితో పాటుగా అంబతో కూడిన సాంబుడిని దర్శనం చేసుకోబోతున్నాము అని ఎంతో ఆనందంగా ప్రమదగణాలు సిద్ధపడుతూ ఉంటే స్వామికి వెల్కమ్ చెప్పడానికి అమ్మవారు మామూలుగా ఇది కూడా పెద్ద తరాల వాళ్ళకి బాగా తెలుసు. భర్త కొన్ని రోజుల పాటు క్యాంప్కో దేనికో వెళ్ళి చాలా రోజుల తర్వాత వస్తుంటే పాపం ఆవిడేదో పిల్లల్ని చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ ఏదో పిచ్చి చీర కట్టుకొని అలా తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటారు, అమ్మ కాస్త స్నానం చేసి చక్కగా కళకళ్ళాడుతూ మహాలక్ష్మిలాగా ఎదురవ్వమ్మ, లేకపోతే పాపం వాడి గుండె బేజారైపోతుంది ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు అని. అమ్మవారు ఇన్ని రోజులు ఎలా ఉందో ఏమో, ఇప్పుడు స్వామి ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు, తనని చూడగానే ఆయన కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలి అని చెప్పేసి చక్కగా అభ్యంగన స్నానం చేయాలి అనుకుంది. నలుగు పిండి తీసుకొని అలా స్నానం చేస్తూ యాథాలాపంగా చిన్ని బొమ్మను చేస్తుంది. ముద్దులు ఒలుకుతూ ఉంది, చాలా మంచిగా అనిపించింది. లోకాలన్నిటికీ తల్లి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ తల్లికి తెలుసు జరగాల్సిందేమిటో. ఆ చిన్ని బొమ్మకు ప్రాణం పోసింది. ఆ పసివాడికి చేతిలో చిన్న శూలాయుధాన్ని ఇచ్చింది. నాయన, నేను నీకు అమ్మని. ఆ సంగతి ఆ పిల్లాడికి అర్థమైపోయింది. నేను స్నానం చేసి వస్తాను, బయట నిన్ను కాపులాగా పెడుతున్నా, లోపలికి ఎవరిని రానివ్వద్దు, లోపలికి ఎవరిని రానివ్వద్దు, ఈ లోపలికి ఎవరిని రానివ్వద్దు. ఈ 3 మాటలు బాగా మనసులో పడ్డాయి ఆ పసివాడికి. మామూలుగా మనందరికీ తల్లులందరికీ ఇది ఎక్స్పీరియన్స్. స్కూల్కి వెళ్ళిన దాకా మనం ఏది చెప్తే అది వింటారు, మనం ఏది చెప్తే అది వింటారు. పాపం ఎన్ని మోసం చేస్తామో, ఒక చుక్క పాలు తాగితే అదిగో చూడు జుట్టు పెరుగుతుంది అంటాం, ఇంకేదో తింటే ఇంకేదో వాడికి ఇష్టమైంది ఇస్తామని, అన్నీ అబద్ధాలే. జుట్టు పెరుగుతుందని ఆ పాపం పాలు తాగుతుంటే తాగటం ఇష్టం లేదు, అగో జుట్టు పెరుగుతుందని అబద్ధం చెప్తాం. ఏది చెప్పినా నమ్ముతారు. ఒకసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ ఏది చెప్తే అది నమ్ముతారు. నర్సరీ ఎల్కేజీ టీచర్లు ఏది చెప్తే, వాళ్ళు చెప్పింది తప్పైనా ఒప్పైనా ఇంటికి వచ్చి మనం కరెక్ట్ చేస్తే మా టీచర్ ఇది చెప్పింది ఇంతే అంటే, వాడి ప్రపంచంలో ఎవరు ఉంటారో వాళ్ళ మాటని నమ్మి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మే తత్వం పసిబిడ్డది. చక్కగా ఆ పసివాడికి తెలిసిందల్లా అమ్మ ఒక్కతే. అమ్మ ఏమని చెప్పింది? లోపలికి ఎవరిని రానివ్వద్దు. 3 మాటలు మనసులో ఉన్నాయి. అలాగే అమ్మ నువ్వు వెళ్ళి హాయిగా స్నానం చేయన్నాడు. తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు వాళ్ళ మందిరం ముందు. అమ్మవారు స్నానం చేసింది, చక్కగా తయారైంది. స్వామి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది. స్వామి వచ్చాడు, ప్రమదగణాలన్నిటికీ హాయ్ చెప్పేశాడు. ఒకసారి పార్వతిని చూసి వస్తాను అయినా, మీ అమ్మ ఏదో బెంగ పెట్టుకుందట అని చెప్పి వెళ్ళబోతుంటే వెళ్ళడానికి వీల్లేదని ఆపేశాడు పసివాడు. నా ఇంట్లో నన్ను లోపలికి వెళ్ళడానికి ఆపేవాళ్ళ, నాకు పర్మిషన్ కావాలా? ఇక్కడ అసలు కథ మొదలయ్యేది ఇక్కడ. ఇప్పటి వరకు నడిచింది కథ కాదు, ఇక్కడ మొదలవుతోంది అసలు సంకటం. పిల్లలకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ గొంతు పట్టేది ఈ విషయం. శివుడు అంతటి వాడికి ఒక చిన్న పిల్లాడి మీద అంత కోపం వస్తుందా? వచ్చింది, కోపం వచ్చింది. ఎంత బతిలాడినా నో, మా అమ్మ చెప్పింది లోపలికి ఎవరిని రానివ్వద్దు, నేను వెళ్ళనివ్వను. ఆ పసివాడంతే మొండిగా ఉన్నాడు. శివుడికి కోపం వచ్చింది, త్రిశూలం ఎత్తాడు, ఒక్క పోటు పొడిచాడు, తల తెగి ఎక్కడో పడింది. ఎక్కడ పడింది తెలియదు. పిల్లాడు ప్రాణం పోయింది, మిగతా జీవుడయ్యాడు. చుట్టూ చూస్తున్న ప్రమదగణాలు హాహాకారాలు చేశారు. పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక్క మాట మాట్లాడలేదు ఆ తల్లి, చూస్తోంది అలాగా అంతే, ఒక్క మాట మాట్లాడలేదు. శివుడికి అర్థమైంది ఏం చేశాను అని. ఆయనకు అర్థమయ్యి ఒక్క క్షణం అని చెప్పేసి తన చేతిలో ఉన్న గజాసురుడి తలను ఆ పసివాడి మొండానికి అతికించి ప్రాణం పోసాడు. అమృత దృష్టి ప్రసరించగానే చక్కగా పిల్లవాళ్ళు లేచాడు. అమ్మ అనుకుంటూ వచ్చాడు. పార్వతీదేవి ఎత్తుకొని ముద్దులాడింది. నా తండ్రే నా బిడ్డ అని చెప్పి శివుడు ముద్దు పెట్టుకున్నాడు. ఆహా, మనకి ఇంకో ఫ్రెండ్ దొరికాడు, మన అమ్మగారు అయ్యగారి బిడ్డ మనకు అన్న దొరికాడు అని చెప్పేసి ప్రమదగణాలు ఆనందపడ్డాయి. అంతా బాగుంది. ఇక్కడి వరకు కథ బాగా చెప్తూ ఇక్కడ పిల్లలు అడుగుతారు, అంత కోపమా? ఇప్పుడైతే అసలు పిల్లల్ని ఒక దెబ్బ కొట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి తల్లిదండ్రులైనా సరే. ఇంకా మన కంట్రీలో ఆ దరిద్రం రాలేదు, పిల్లల్ని కొడితే తీసుకెళ్ళి జైల్లో పెడతామని. కొన్ని కంట్రీస్లో అది కూడా ఉంది, పిల్లల్ని ఒక్క దెబ్బ వేస్తే ముందు తల్లిదండ్రులు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఇప్పుడైనా కూడా ఇంతకుముందు మన ముందు తరాల్లో లాగా ఇప్పుడు పిల్లల్ని ఒక మాట అనడానికి, ఒక దెబ్బ వేయడానికి సంకోచిస్తున్నాం, నిజంగానే సంకోచిస్తున్నాం. అలాంటిది ఏకంగా పసివాడి తల నరికేసేంత కోపమా శివుడికి? ఒకవేళ ఆ కోపం ఉన్నవాడు దేవుడైతే నాకొద్దు, వాడు దేవుడు కాదు, నేను దండం పెట్టను.
ఇది అడిగితే ఎలా చెప్పాలి? లోక కళ్యాణం, గజాసురుడు ఇవన్నీ కాదు, ఎలా చెప్పాలి? ఒక్కసారి ఆలోచించి చూస్తే ఫస్ట్ అసలు శివుడికి ఎంత కోపం ఎందుకు వచ్చింది? అప్పటి వరకు తామస ప్రవృత్తితోటి ఉన్న రాక్షసుడి బొజ్జలో ఉన్నాడు. రాక్షసుడికేమో శివుడి సాత్వికత అబ్బింది, శివుడికేమో వాడి రాజస బుద్ధి అబ్బింది. అంటే మనం ఎవరితోటి కలిసి తిరుగుతున్నామో, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరి సంఘంలో ఉంటున్నాం, ఎలాంటి వాళ్ళతోటి మనం కలిసి పనిచేస్తున్నాం, ఎలాంటి వాళ్ళ పట్ల మనం ప్రేమ పెంచుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిందే. శివుడికి కోపం వచ్చింది అంటే మామూలుగా లోకంలో ఎవరికైనా కూడా చెడ్డ వ్యక్తులతో కలిసి తిరిగితే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. గణపతి కథలో ఒకటి, సాక్షాత్తు భగవంతుడు ఇంపాక్ట్ అయ్యాడు. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులు. నిజానికి ఒక చీమకున్న తెలివి మనకు ఉండదు, ఒప్పుకొని తీరాలి. పంచదారని సాల్ట్ని కలిపి పెడితే సాల్ట్ మన మొహాన్ని కొట్టేసి షుగర్ తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఆ తెలివి నాకైతే లేదు, మనిషికి లేదు. మనిషికి ఖచ్చితంగా ఆ తెలివి లేదు. ఏదో ఆడిస్తున్నాం అనుకుంటాం కానీ ఆడేది మనమే. నిజానికి మనకు అసలు ఏ తెలివి ఉండదు, కాకపోతే అన్నిటినీ నాశనం చేసే తెలివి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఆ రాక్షస ప్రవృత్తి, అందులో ఉన్న పైశాచికత్వం శివుడికి అబ్బిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ లర్నింగ్ గణపతి కథ నుంచి. ఆ తర్వాత ఇప్పుడున్న లౌకిక జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? దేవుడు దయ్యం ఎప్పుడో జరిగింది పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనందరికీ చాలా దగ్గర ఏఓసీలోంచి తిరుగుతున్న వాళ్లకు 18-19 ఏళ్ల వయసున్న పిల్లలు అగ్నివీర్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఆర్మీలో ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, 18-19 ఏళ్ల పిల్లలు. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు జనరల్గా మగపిల్లలు అయితే ఆడపిల్లలు నేర్పించుకుంటూ తిరుగుతారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతారు, నానా రకాలుగా ఉంటారు. కాలేజ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు. అలాంటిది దేశం కోసం ప్రాణం పెడుతూ భయంకరమైన ట్రైనింగ్ని తట్టుకుంటూ ఆ పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకి ఆ బిడ్డ ఆ తలతో తిరిగి వస్తాడన్న నమ్మకం ఉంటుందా? వాడు దేశమాతకి సేవ చేసి, అగ్నివీర్గా సేవ చేసి అయితే జెండా ఎగరేసుకుంటూ గర్వంగా వస్తాడు, లేదా జెండాను చుట్టుకొని వస్తాడు. ఏదో ఒకటి జరగచ్చు. ఒకవేళ బ్రతికి వచ్చినా అదే శరీరంతో సంపూర్ణంగా తిరిగి వస్తాడన్న నమ్మకం ఏ తల్లిదండ్రులకు ఉండదు. మరి లోకక్షేమం కోసం పిల్లల్ని ఆర్మీలో జాయిన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదు మనకి కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు కరోనా టైంలోనే ఎంతమంది నర్సింగ్ స్టాఫ్ చనిపోయారు, ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు, సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు. మరి వాళ్ళంతా గణపతులు కాదా? లోకక్షేమం కోసం పనిచేసిన వాళ్ళు కాదా? దేవుడు దయ్యం అని చెప్తే పిల్లలకు అర్థం కాదు. పంపించిన ప్రతి తల్లిదండ్రి శివుడు పార్వతి. ఏవో కష్టాలు వస్తాయి, ఏవో బాధలు వస్తాయి. భార్యతో చెప్పుకోబోతాడు ఆయన, చెప్పుకోతే ఏమండి పిల్లలు వింటున్నారు, పాపం గొంతులోనే పెట్టుకుంటాడు ఆయన. శివుడు గొంతుల విషయాన్ని పెట్టుకున్నాడంటే మరి అలా చేస్తున్న నా తండ్రి చేస్తే, నా మామగారు చేస్తే వాళ్ళు కూడా శివుడే, నా భర్త చేస్తే తను శివుడే. ఆ మాట ఆపిన ప్రతి అమ్మాయి పార్వతిని. గొంతులో ఆపిందంటే గొంతు పిసికేసింది అమ్మవారు? లేదు, మాటని అక్కడ ఆపుతారు. ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో మన కళ్ళెదురుగా కనిపిస్తున్న పరమశివుడు, పార్వతీదేవి, గణపతి. చాలామంది వ్యాక్సిన్స్ కోసం హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు సైంటిస్ట్ చాలామంది డిస్కవరీ ఛానల్లో చూడండి, పేర్లు చెప్పకూడదు నిజానికి బయటికి, వాళ్ళ పిల్లల మీద ప్రయోగం చేసి యాంటీడోట్ ఇన్ టైం పనిచేస్తుందా లేదా చూసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్. వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రాక పాపం తన భార్య మీద, కొన్నిసార్లు తన మీద కూడా ప్రయోగం చూసుకొని లోకానికి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అందించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా శివుడు, పార్వతి, గణపతి కాదా? రియల్ లైఫ్లోకి తీసుకురావాలి ఈ కథని. ఇలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది. లేకపోతే అన్ని వైపుల నుంచి శివుడి రూపం దగ్గర నుంచి, శివుడి నామం దగ్గర నుంచి, బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి అడుగడుగునా సనాతన భారతీయ ధర్మం మీద దాడులు జరుగుతున్న ఈ రోజుల్లో గణపతిని తెచ్చాము, ప్రతిష్ఠ చేశాము, పాపం ఆయన కంట్లో పడుతుందో, ముక్కులో పడుతుందో, తొండంలో కుప్పలకి వెళ్ళిపోతుందో తెలియకుండా పసుపు కుంకుమలు వేసేసాము, హడావిడి చేసేసాము, తీసుకెళ్ళా మురికి హుస్సేన్ సాగర్లో పడేసామని కాకుండా మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. ఇదంతా కూడా ఆలోచించాలి. అసలు ఈ కథలో అంతరార్థం ఏమిటి అని చెప్పేసి. చనిపోయాడు. ఆ తర్వాత శివుడు తీసుకొచ్చే గజాసురుడి తల తీసుకొచ్చి అతికిచ్చాడు. పిల్లవాడు లేచాడు, ఎగిరాడు, గెంతాడు, దూకాడు, అంతా ఆనందంగా ఉన్నారు.
ఇలా నడుస్తూ ఉన్నప్పుడు